మన భారతదేశంలోని నాసిక్‌లో లవ్ జిహాద్ కేసెస్, కార్పొరేట్ జిహాద్ అనేసి ఏవైతే వార్తలొస్తున్నాయో, దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో, అక్కడ ఎలా హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేశారు, కావాలని ఎలా వాళ్ళతోని ఆడుకున్నారు, వాళ్ళని శారీరకంగా ఎలా వాడుకున్నారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ దీని గురించి మాట్లాడడానికి మాత్రం ఈ లెఫ్టిస్ట్ లిబరల్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే 'కేరళ స్టోరీ' మూవీని అండ్ 'కేరళ స్టోరీ 1' కావచ్చు, 2 కావచ్చు, లేకపోతే 'కాశ్మీర్ ఫైల్స్' మూవీని కూడా ప్రోపగండా అనేసి ఎవరైతే బీజేపీ కావాలనేసి ఇలాంటి సినిమాలు తీస్తుంది అనేసి ఎవరైతే దీని గురించి వాయిస్ రేస్ చేసిండ్రో, అలాంటి ఒక్క క్యారెక్టర్ దగ్గర నుంచి కూడా ఈ నాసిక్ కార్పొరేట్ జిహాద్ గురించి ఒక్క వాయిస్ రాలేదు. ఒక్క వీడియో కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలేదంటే అర్థం చేసుకోండి మన బ్రెయిన్ వాష్ వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టు అండ్ నిజంగా హిందువులు ఏకమయ్యి ఇలాంటి న్యూస్‌లు అరే! ఇలా జరుగుతున్నాయిరా బాబు! మా అమ్మాయిలకి ఇలా జరుగుతున్నాయి. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా ఇస్లామిక్ రాడికల్స్ ఇలాంటి లవ్ జిహాద్‌లు చేస్తున్నారు. యూరోపియన్ కంట్రీస్‌లో దీనిని రోమియో జిహాద్ అనేసి అంటారు అనేసి చెప్పుకొచ్చిన తర్వాత కూడా దీని మీద మాటలు మాట్లాడడానికి వీళ్ళకు నోరు రావట్లేదు. అంటే అర్థం చేసుకోండి వీళ్ళు నిజంగా ఎలాంటి సైకోగాళ్ళు అనేసి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలున్నారు. కానీ వాళ్ళ ఇంటి దాకా రాలేదు కదా! సో, కామ్‌గా ఉంటారనమాట. అంటే హిందువులు ఎంతమంది బలైపోయినా కూడా మాకు అవసరం లేదు. అండ్ వీళ్ళు కూడా హిందువులే. సో కాల్డ్ హిందువులు. వీళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ కోసం మాత్రమే వీళ్ళు హిందువులు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. అరే కార్పొరేట్ జిహాద్ అనేసి వాళ్ళు హెచ్ఆర్‌లు ఐదుగురు కలిసి హిందూ అమ్మాయిల్ని మాత్రమే సంఖ్య కరెక్ట్‌గా ఉండాలి అనేసి, లేకపోతే అందరూ ఈక్వల్‌గా ఉండాలి అనేసి, అమ్మాయిలకి మేము పెద్దపీట వేస్తున్నాము అని చెప్పేసి కేవలం హిందూ అమ్మాయిల్ని మాత్రమే అందులో జాయిన్ చేసుకొని, ఆ హిందూ అమ్మాయిలకి ఈ హెచ్ఆర్స్ ఎవరైతే ఉన్నారో లీడ్స్ సో వాళ్ళకి ఇస్తున్నారనమాట. లీడర్స్‌గా హెచ్ఆర్‌లను వాళ్ళు ముస్లిమ్స్ మాత్రమే పెట్టేసి, వాళ్ళు చెప్పిందే వినేటట్టు వీళ్ళు తయారు చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటికి బుద్ధి రావట్లేదు మనలో చాలామందికి. ఎన్నో కేసెస్ మా దాకా కూడా వస్తున్నాయి. ఒక జర్నలిస్ట్‌గా నేను ప్రతీదీ చెప్తానే ఉన్నాను. అండ్ చాలామంది వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, హిందూ వాహినికి సంబంధించిన ఆర్గనైజేషన్‌కి సంబంధించిన చాలామంది కూడా దీనిపైన లవ్ జిహాద్ ఎగ్జిస్ట్ అయి ఉంది అనేసి వెళ్ళి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అమ్మాయిలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా కూడా తల్లిదండ్రులు పెడచెవిన పెట్టేస్తున్నారనమాట. అంటే మా అమ్మాయి ఇష్టము అనేసి వాళ్ళు ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందో అవతల సైడ్ నుంచి, సో అప్పుడు మాత్రం మళ్ళీ ఇదే వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, హిందూ వాహినికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకొచ్చి బతిమలాడుతున్నారు, ఏడుస్తున్నారనమాట. ఆ టైంలో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ వరకు ఈ కేసెస్ వెళ్తున్నాయి, సో మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పినా కూడా వినని వీళ్ళు ఆ తర్వాత హిందూ సంఘాల వాళ్ళ దగ్గరికే వస్తున్నారు. ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అయినా కూడా మన వాళ్ళు దీన్ని ట్రాష్‌గా తీసి పడేస్తున్నారు. ధ్రువరాటి కానివ్వండి, లేకపోతే లోకల్‌కి సంబంధించిన ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఏ జర్నలిస్ట్ అయినా కానివ్వండి, ఈ లెఫ్ట్ లిబరల్ జర్నలిస్టులు అనేసి చెప్పుకుంటారు కదా! సో, హిందూ ధర్మం పైన ఏదైనా మాట్లాడాలి అంటే మాత్రం వీళ్ళు ఒంటి కాలు పైన నిలబడతారు. కానీ ఇదే హిందూ ధర్మం పైన దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి అమ్మాయిల్ని, ఇక్కడి ఆవుల్ని, ఇక్కడ దేవాలయాల్ని, ఇక్కడి గుళ్ళు, గోపురాల్ని కూల్చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది హిందువులకంటే మాత్రం వీళ్ళ దగ్గర నుంచి ఒక్క వీడియో రాదు. సో, ఇది ప్రెజెంట్ జరుగుతుంది. సో, ఇలాంటివి చాలా కేసెస్ ఉన్నాయి. ఇలాంటి లవ్ జిహాద్ కేసెస్ ప్రతి ఒక్క ఎంఎన్‌సీలో జరుగుతుంది. ప్రతి ఒక్క ఆసుపత్రిలో జరుగుతుంది. ప్రతి ఒక్క మాల్స్‌లో జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ హైదరాబాద్‌లోని జిమ్స్‌లో కూడా ప్రారంభమయ్యాయి. అంటే ఫిట్‌నెస్ ట్రైనర్ అన్న పేరుతోని సో, కొంతమంది ఎవరైతే అమ్మాయిలు అక్కడ ఫిట్‌నెస్ అంటే జిమ్స్‌కి వస్తుంటారు కదా! సో, వాళ్ళని వలలో వేసుకోవడము, వాళ్ళకి మేము పర్సనల్ కోచెస్‌గా ఉంటాము అనేసి చెప్పి వాళ్ళని వలలో వేసుకోవడము, పెళ్ళైన వాళ్ళకి కూడా వాళ్ళ హస్బెండ్‌తోని విడగొట్టేలాగా చేయడము, ఆ తర్వాత వాళ్ళని యూజ్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళని మతం మార్పించి పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇవన్నీ కూడా హైదరాబాద్‌లో జరిగాయి. ఎన్నో కేసెస్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చాయి. ఎన్నో కేసెస్ బయట న్యూస్‌కి మాత్రం రానియకుండా దాచేస్తున్నారు. ఇవన్నీ మా దాకా వచ్చినా కూడా మేము చూపెట్టలేము. ఎందుకంటే చూపెట్టినా లేకపోతే దీని గురించి మాట్లాడినా కూడా ఏదో 2 మతాల మధ్య గొడవల్ని సృష్టించేందుకు ఇలాంటి న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారనేసి ఒక వార్త వస్తది. అండ్ దీనివల్ల 2 వర్గాల మధ్య గొడవలొస్తాయనేసి పోలీసులు చెప్పడం వల్ల ఇలాంటి చాలా న్యూస్‌లు మేము చెప్పలేకపోతున్నాము. కానీ ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో, ఇప్పటికైనా అర్థం చేసుకోండి లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ లేదు అనేసి వీళ్ళెంత మొత్తుకున్నా కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. కేవలం హిందూ అమ్మాయిలే టార్గెట్‌గా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అండ్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితోని మాట్లాడుతున్నారు, సో ఎవరిని ఫాలో అవుతున్నారు అండ్ వాళ్ళలో జరిగే మార్పులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రంజాన్ తీసుకోండి. ఆ రంజాన్ రోజున అంటే ఈ రంజాన్ నెల మొత్తము మీ పిల్లలు ఫాస్టింగ్ ఉన్నారా లేదా అన్నది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి. కొంతమంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కూడా ఫాస్టింగ్ ఉన్నారనమాట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ కోసం ఇలాంటివన్నీ చేసింది. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో నిజంగానే మీ అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి ట్రాప్‌లో పడ్డారా లేదా అన్నది మీకే తెలుస్తది. జై హింద్, జై భారత్.